కొంతమంది ఖానామెట్ నుంచి సో వీళ్ళ భూమికి సంబంధించిన వివాదం ఉంది. వాళ్ళు పాపం వచ్చారు పెద్దవాళ్ళు. ఇష్యూ ఏంటి బ్రదర్ అసలు? దగ్గర రండి. ఇది కానమెట్ కొంచెం ముందుకు రండి, వెనకాల తగ్గుతుంది. ఓకే, ఇది మా తాతయ్యకు సంబంధించిన ప్రాపర్టీ అసైన్ ల్యాండ్స్. అంటే కానమెట్లో 41 సర్వే నెంబర్ మొత్తము అసలు అంటే ప్రభుత్వ భూమి. అది 252 ఎకరాలు టోటల్ గా. ఓకే, ఎక్కడ వస్తుంది కానమెట్ అంటే? ఇప్పుడు యశోద కానీ ఇవన్నీ ఈ బ్యాక్ సైడ్ ఇదంతా. ఇప్పుడు ఆయన అరబిందో ఇవన్నీ కూడా హెట్రో ఇవన్నీ కూడా 41 కిందకి 41 సర్వే నంబరే. 252 ఎకరాలు మొత్తం. అయితే అప్పుడు భూమి లేని ల్యాండ్లెడ్ పూర్ పర్సన్స్ కి ఆ విలేజ్ కి సంబంధించి అంటే అందులో మా తాతయ్య ఒకరు దాదాపు 13 మందికి అసైన్ చేసింది ప్రభుత్వం. 47 ఎకరాలు 47 ఎకరాలు 1961 అసైన్ చేశారు. అసైన్ భూమి చేశారు. అయితే దాని తర్వాత ఇక కాలక్రమేణా మిగతాది హెచ్ఎండిఏ వాళ్ళు కూడా మనకి 2009లో ఇది ఆక్రమణకు గురవుతుందని చెప్పేసి ఏం చేశారంటే కాపాడాలని చెప్పి 2009లో అంటే వీళ్ళది పోను ఎవరిది 47 ఎకర్స్ పోను 180 ఎకరాల 13 గుంటలు అప్పుడు హుడా ఉండే, హుడాకి అప్పచెప్పారు. ఓకే, అంటే వీళ్ళు బోను గవర్నమెంట్ ల్యాండ్ వీళ్ళకి అసైన్ చేసిన మిగతాది ఇది అని చెప్పి. అయితే ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటంటే అన్న, ఇప్పుడు తాతయ్యకు సంబంధించి గౌండ్ల శంకరయ్య అని చెప్పేసి నిన్న ఒక పర్సన్ మేము బాధితులం హైడ్రా అంటుండు. యాక్చువల్లీ ఆయనే ఒక మోసకారి. ఓకే, ఆయన నేనే బాధితున్నని వచ్చిన అంటే మీడియాను కూడా తప్పుదోవ పట్టించి. ఎవరు వాళ్ళు? సయ్యద్ కాషా కాద్రి అని చెప్పి ఆయన ఆ గ్రామంలో అప్పట్లో విఆర్ఓగా పనిచేసిన అతను. అయితే రెవెన్యూ ప్రకారం రెవెన్యూలో ఎవరైనా ఆఫీసర్లు ఆ రెవెన్యూ అక్కడ ఆ పరిధిలో పనిచేస్తే ఎందుకంటే ఆ భూమికి సంబంధించిన వివరాలన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి కాబట్టి అక్కడ నిజంగా కూడా వాళ్ళు కొనొద్దు. ఓకే, అంటే రెవెన్యూలో ఇది ఉంది ఒకటి వాళ్ళ ఉద్యోగులకు సంబంధించి. సరే, అది సెకండరీ. అయితే ఆయన ఏమంటాడంటే మేము ఇంట్లో కూడా బాధితులం. అంటే ఆల్రెడీ ఆయన మోసం చేసి ఈ విలేజ్కి సంబంధించి మా తాతయ్యకి సంబంధించింది ఆయన మరి ఎట్లా చేసుకునేమో పేరు మారిపోయింది. అంటే మీ 47 ఎకరాలు చేసుకున్నాడు? 47 ఎకరాలు కాదు. అయితే తాతయ్యకి 5 ఎకరాలు మాత్రం అసైన్. అంటే కొందరికి 5 ఎకరాలు ఇట్లా 13 మందిలో 47 ఎకరాలలో 13 మందికి 47 ఎకరాలు చేశారు. కొంతమందికి 5 ఎకరాలు, కొంతమందికి 3 ఎకరాలు, కొంతమందికి 2 ఎకరాలు. అయితే తాతయ్యకి 5 ఎకరాలు అసైన్ చేయడం జరిగింది. అసైన్ చేస్తే దాన్ని వాళ్ళు ఆయన పేరు మీద ఇప్పుడు 89 ఆ టైంలో విఆర్ఓగా మరి పనిచేసిండు. ఆయన కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. ఆల్రెడీ ఆయన 2010లో ఏసీబీ కూడా ఆయన మీద రైడ్ చేసింది. కాషా కాద్రి అని చెప్పి ఆయన మీద చేసింది. అయితే ఈ రెవెన్యూ రికార్డ్ చేస్తే అమ్మమ్మ బతుకున్న రోజులలో ఫైట్ చేసింది. ఫైట్ చేసి అది చేస్తే సరే రికార్డులలో పేరు ఎందుకు మారిందని చెప్పి ఆమె కోర్టుకు వెళ్ళడం జరిగింది. అవన్నీ జరిగింది. అయితే ఇవన్నీ ఎప్పుడు మాకు తెలుసు అంటే మాకు 2014లో మాకు ఇవన్నీ తెలుసు. ఓకే, అంటే అమ్మమ్మ ఇట్లా కోర్టుకి వెళ్ళి అసలు ఈ పెద్దమ్మ వాళ్ళ దగ్గర కానీ తాతయ్య అమ్మమ్మ దగ్గర కానీ మ్యాక్సిమం పేపర్స్ లేకుండే. అయితే మేము 2014 అంటే 15 నుంచి ఒక 2 సంవత్సరాలు ఓన్లీ పేపర్లు కలెక్షన్ చేయడానికి టైం పట్టింది. అంటే ఆ 13 మంది దగ్గర ఏమేమి పేపర్లు ఉన్నాయి, అసలు వాళ్ళ దగ్గర ఏమున్నాయి, అసెండ్ ఏమైంది, పైసల పట్టీల తాతయ్య పేరు 1962 నుండి 63లో అందరి పైసల పట్టీలలో పేర్లు ఎక్కినాయి. ఇవన్నీ పేపర్లు కలెక్ట్ చేయడానికి ఒక 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు పట్టిన తర్వాత 2017లో మేము అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసలు పేరు ఎందుకు మారింది అని చెప్పి. సరే, ఆయన ఒక వర్షన్ చెప్పిండు. మనము ఎందుకు మారింది, ఎందుకంటే పిఓటి యాక్ట్ 1977 ప్రకారము ఎవరికి వీళ్ళకైనా సరే అమ్మ తాతయ్యలకైనా సరే వాళ్ళకైనా సరే వీళ్ళకి అమ్మడానికి రైట్ లేదు, ఆయన కొనడానికి రైట్ లేదు, అనుభవించడానికి మాత్రమే. అదే ప్లేస్ లో ఉన్న దాన్ని హైడ్రా మొన్న తొలగించిందా? అయితే ఆయన ఏం చేసిండంటే 5 ఎకరాలే కాకుండా 2 ఎకరాలు కూడా ఎంకరేజ్ చేసిండు. ఏది తుమ్మిడికుంట దానికి సంబంధించి. ఆయన ఏమంటాడు అసలు అయితే ఈ ఇష్యూ ఏంటంటే మేము దాదాపు 2015 నుంచి స్టార్ట్ చేస్తే 2022లో అధికారులు అప్పుడు స్పందించి ఫామ్ 1 ఫామ్ 2 నోటీసులు ఇచ్చారు. ఓకే,
అంతకు ముందు కూడా ఈయన రెవెన్యూ ఆఫీసర్ కాబట్టి ఈయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అంటే అంటే మీరు ఈయన ఏసీబీకి సంబంధించిన ఆ కేసు డీటెయిల్స్ కూడా మేము తీసుకొచ్చినాము 2010లో ఈయన మీద రైడ్ అయితే 2016 వరకు ఈయన మీద ఎఫ్ఐఆర్ కేసు చేయలేదు, అంటే కోర్టులో కేసు ఫైల్ చేయలేకపోయారు. దాని తర్వాత ఆయన చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం కట్టిండు అక్కడ మన గూల్ చేసినట్టున్నారు కదా. అయితే మనము 2019లో మొన్న రీసెంట్గా అయితే పర్మిషన్స్ తెచ్చితే మేము 2019లో పెద్దగా బిగ్ బాస్కెట్ అని మాకు ఉన్న అవగాహన షెడ్ భారీ షెడ్ కడితే మేము అధికారులకు ఫిర్యాదులు చేసినా వాళ్ళు స్పందించకపోతే ఏం చేసినామంటే మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్తే అధికారులు ఆగమాగంగా కూలగొట్టేసేసారు. అయితే నిన్న అతను వచ్చి మేము బాధితులం అంటే అసలే అంటే ఇక్కడ అదే కాదు, ఆ 41 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి అన్ని 100 ఎకరాలు ఉన్నప్పుడు కాపాడే బాధ్యత స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులది. వీళ్ళు మీరు గమనించుండన్నా, మీరు కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అక్కడ 41లో ఎన్నో కేసులు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటి వరకు కూడా అధికారులు టైంకి వీళ్ళు కౌంటర్లు వేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బిల్డర్లతోటి కానీ అక్కడ ఉన్న ఇప్పుడు 41 అసైన్ ల్యాండ్ అని అందరికీ తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు, అధికారులకు తెలుసు. అయినా సరే మీరు అక్కడికి వెళ్తే కొంతమంది అసలు అమర్నాథ్ రెడ్డి అనేట ఆయన 41/7 41/5 అయితే విపరీతంగా అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఫస్ట్ వెళ్తారు వీళ్ళు రిజిస్ట్రేషన్కి వెళ్తారు, రిజిస్ట్రేషన్ హోల్డ్ చేస్తారు. అక్కడ నుంచి వీళ్ళ అంటే కింద నుంచి అధికారులు ఎట్లా అదైపోయారంటే రిజిస్ట్రేషన్కి వెళ్తారు, ఆపుతారు. ఆయన ఏం చేస్తాడు, కోర్టుకి వెళ్తాడు, కోర్టును తప్పుదా పట్టించి వీళ్ళు అధికారులు ఏంటంటే కరెక్ట్ వీళ్ళు చెప్పరు, మేము ఎందుకు ఆపినాం అనేది చెప్పరు. వాళ్ళు కోర్టు ఏం చేస్తుంది, మీరు ఏదో ఒకటి చేయండి, మీరు రిజిస్ట్రేషన్ చేసేయండి చెప్పాలి. అసలు వీళ్ళు ఇది అసైన్ భూమి అనో లేకపోతే ఇంకోటి వీళ్ళు కౌంటర్ లేరు, అక్కడ అయిపోతుంది పని. అంటే కట్టేసిరు కూడా బిల్డింగ్లు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు మన దాంట్లో అయితే ఏం లేవు కొన్ని ఇప్పుడు అవన్నీ కూల్చేసిరా ఇప్పుడు. అసలు అధికారులు స్పందిస్తే కదా అసలు మనం ఫిర్యాదులు చేసిన ఈయన కట్టడాలు ఎక్కడ కూల్చేసి ఈయనది 2019 ఈయనది నిన్న మొన్న ఎడ కూల్చిరు అంటున్నా కూల్చలే. ఈయన మేము ఫిర్యాదులు చేస్తుంటే మేము అధికారుల దగ్గరికి వెళ్ళడము, ఈయన కూడా 2 ఎకరాలు చేసిండు అనేసరికి వస్తారనే భయానికి ఆయన మేము కూడా బాధితులమే మేము ఇది చేస్తున్నామని అంటుండే తప్ప ఇప్పుడు ఆయన ఎంక్రోచ్ చేసింది చెప్పట్లేదు. 9 గుంటలు ఆయన ఒక 2 ఎకరాలు దాదాపు 5 ఎకరాలు మీరు సర్వే చేస్తే ఎప్పుడు 2000 హెచ్ఎండిఏ సర్వే చేస్తున్నాను నేను, జాయింట్ సర్వే కలెక్టర్ కానీ తహసీల్దార్ గానీ ఎప్పుడు 2015లో చేసినప్పుడే దాదాపు 28 ఎకరాలు ఎంక్రోచ్ ఉన్నాడని చెప్పి అధికారులే తేల్చారు. 28 గుంటలు 28 గుంటలు ఎంక్రోచ్ చేసి ఇప్పుడు ఆయనది ఒక వైపు అయితే ఇప్పుడు ఆయన మీ భూమిలో ఉండా మా భూమిలో ఉన్నాడు ప్రజెంట్ ఇప్పుడు మనకు సంబంధించిన భూమిలోనే ఉన్నాడు. ఎవరి పేరుతో ఉంది? తాతయ్య పేరు మీద అసైన్ అయ్యి ఉంది. ఫామ్ 1 ఫామ్ 2 కూడా మనకి. ఏమంటారు అధికారులు ఏమంటారు? అధికారులు అసలు కౌంటర్లు వేయరు. మనం ఆయనకు ఈ ఫామ్ 1 ఫామ్ 2 ఇచ్చి రిజంప్షన్ ఆర్డర్ కూడా ఇచ్చారు అధికారులు. ఇచ్చిన తర్వాత ఏం చేసారు, ఆయన కోర్టుకు పోయి మళ్ళీ స్టే తెచ్చుకుంటారు. కనీసం వీళ్ళు కౌంటర్ కూడా వేయలేదు అధికారులు. మేమేమంటున్నాం అంటే సరే పేదలకు సంబంధించింది కొంత ఇప్పుడు 5 ఎకరాలు మాకు మేమేమంటున్నాం అంటే వారసులుగా మేము అనుభవించాలి. సరే ఓకే, ఒకవేళ ప్రభుత్వం ఈ చర్యలు మేమేమంటున్నాం అంటే లాస్ట్ చివరికి ఎక్కడ దాకా మేము చేసినామంటేనా ప్రభుత్వము 5 ఎకరాల భూమి ప్రభుత్వంది, సరే వారసులము మాకు వాస్తవంగా. ఎందుకంటే వీళ్ళంతా డ్రైవర్లు కొంత మీకు అసలు మీకు చెప్తానా వాళ్ళ పరిస్థితి, డ్రైవర్గా చేసుకుంటారు అట్లా చేసుకుంటారు. సరే ప్రభుత్వము కాదనుకుంటే మేము అట్లా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము. సరే మాకు కాకపోతే కనీసం ప్రజలకు ఉపయోగపడే విధంగా, పబ్లిక్ ఉపయోగపడే విధంగా కూడా మీరు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దానికైనా తీసుకోండి అంటే కూడా అట్లా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అసలు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం మేము. సరే ఒకవేళ మాకు కాకపోతే కనీసం ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగానైనా కనీసం చేయండి. ఆయనకు 100 కోట్ల రూపాయల ఆస్తి విఆర్ఓకి దాదాపు. ఆయన మీకు రికార్డు మీకు పేపర్లు ఇస్తానా, ఆయన కేసు అంటే ఏసీబీ రైడ్ అయినప్పుడు ఆయన మీద ఏమేమి అసలు ఇవన్నీ కూడా అటాచ్ చేసారు. మరి ఇప్పుడు ఇది 41/1 కూడా ఉంది తాతయ్య పేరుది. మరి అధికారులు తీసుకోవచ్చు కదా మేము అనేది. కనీసం లేని వాళ్ళకి ఇప్పుడు ఇది పిఓటి యాక్ట్ ప్రకారం ఏముందంటేనా, పేద ప్రజలు ఎవరైనా సరే ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగినా ఒక్కసారి మాత్రం రిజంప్షన్ చేయొచ్చు. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళే అంతా. మీరు ఏం చేసేదమ్మా భూమిలో?
మేము అప్పుడు వరి నాటేసి వరి నాటేసేది. మరి ఎందుకు తర్వాత మరి ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది భూమి? ఆయన చేతులకి ఎట్లా పోయిందో, మా పెళ్లి చేసి ఇచ్చిర్రు కదా మమ్మల్ని. ఇక అది ఎట్లా అయిందో, మా తమ్ముడు ఉన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు చేసినాము. ఇక ఆడికెళ్ళి ఎట్లా పోయిందో తెలియదు. ఇక మాకేమో పెళ్లిళ్ళు అయినాయి, మేము పోయినాము కదా. ఇక మా తమ్ముడు చచ్చిపోయిండు, మా తమ్ముడు ఉండే ఆయన చచ్చిపోయింది. ఇక ఎట్లా అయిందో మాకు తెలియదు, మాకు చదువు రాదు. ఇక మేము మా అత్తగారు భూమికి కూడా వాల్యూ లేదు కదా పెద్దగా, ఇక అది అట్లా ఉంటది లేకపోద్దని వదిలేసి ఉంటారు అంతే. సో ఎట్లా అయ్యిందో సార్ మాకు తెలియదు. ఇక ఇప్పుడు ఎంత ఉంటుంది అన్నాడు ఎకరం? 100 కోట్ల ఉంటుండొచ్చు. అసలు ఘోరంగా అంటే మీరు 41 వెలమ భవన్, కమ్మ భవన్ అవన్నీ అవే 41 మీరు కావాలంటే మీకు మొత్తం పేపర్స్ ఇస్తామన్నా. వాళ్ళు అట్లా కొన్ని కమ్యూనిటీస్కి అది వాళ్ళు అలాట్ చేసుకున్నారు. అది గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు మేము ఫిర్యాదులు చేస్తే పట్టించుకోరు. కనీసం ఎంక్రోచ్ ఇప్పుడు వేరే వాళ్ళు అయితే విపరీతంగా అసలు నాకు తెలిసి మంజునాథ కన్స్ట్రక్షన్ అదే అమర్నాథ్ రెడ్డి అని చెప్పేసి మీరు కావాలంటే మీరు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయొచ్చు. ప్రభుత్వం ఎందుకు అంటే కనీసం అక్కడ ఎంక్రోచెస్ కూడా ఆపుతలేదన్న. నేను అనేది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా కనీసం మీరన్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడుకోండి, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఎందుకు అంటే అధికారులన్నా మీరు ఇప్పటివరకు ఒక 90% కేసులలో కౌంటర్ చేయలేదు. వీళ్ళు కేసులు వేస్తారు అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా కొల్యూడు బిల్డర్స్ కావచ్చు, లేకపోతే లోకల్ అక్కడ ఉన్న స్థానికులు కొల్యూడు కావడము. ఆయన్నే పోతాడు, మాకు వీళ్ళు పర్మిషన్ ఇస్తలే అంటారు. జిహెచ్ఎంసీలో కూడా పర్మిషన్ తీసుకొచ్చిరన్న. అట్లా చాలా మొత్తం ఘోరంగా అసలు మీకు మొత్తం రికార్డ్స్ విత్ ఎవిడెన్స్తో సహా ఇస్తాను. ఇంకా ఇవైతే ఆ రోజులలో మేము కూలగొట్టించినాం అన్న ఆయన. ఎవరిది ఇప్పుడు 41లో ఓకే. ఇవన్నీ ఇవన్న యశోద హాస్పిటల్ కట్టేసిండా? ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఈ చెరువు కానుకొనే ఉంటుంది అన్న. ఇప్పుడు మా 41/3 అనేది ఓకే. అసలు అక్కడ నిర్మాణాలు కూడా ఏం చేయొద్దు అనుకుంటా. చేయొద్దు. ఇప్పుడు ఆల్రెడీ మొన్న రీసెంట్గా మేము ఇన్ని కేసులు జరుగుతున్నాయి, ఇంత జరుగుతుందా? ఈ ఖాద్రి అనే కొడుకుకి జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ వచ్చింది. జోనల్ కమిషనర్ షేలింగంపల్లి ఆఫీస్కి పోతే మేము చూడలేదు, మళ్ళీ క్యాన్సిలేషన్కి పెడతామా అని ఏదో స్టోరీలు చెప్తారు. ఇప్పటివరకు క్యాన్సిలేషన్కి పెట్టలేదు. మళ్ళీ అధికారులే దొంగలు ఉన్నారు సగం. మీరు అన్నట్టు నిజంగా అసలు ప్రభుత్వం చర్య తీసుకోవాలనుకుంటే ఫస్ట్ అధికారుల మీద చర్య తీసుకోవాలన్న. ఎందుకంటే సామాన్యులు సరే కొట్లాడేటోళ్ళు కొంతమంది ఇప్పుడు మీ దాకా రావచ్చు, కానీ చాలా మంది కొట్లాడకుండా అక్కడనే వాళ్ళు వదిలేసుకొని వెళ్ళిపోతున్నారన్న. అసలు అంటే వాళ్ళు ఎటు ఫైట్ చేయాలో తెలియదు, ఎట్లా ఫైట్ చేయాలో తెలియదు. కనీసం అధికారులు పోతే వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడతారంటే ఒకసారి మామూలు కామన్ మ్యాన్ ఏంటంటే ఇంకోసారి ఆ మెట్లు ఎక్కాలంటే భయపడతాడు. అంటే వాడిని ఇన్సల్ట్ చేయడంగా మాట్లాడతారా మరి ఏందో నాకు తెలియదు, కానీ అట్లా చేస్తారన్న. సో ఇది పరిస్థితి. సర్వే నెంబర్ 41 ఇది ఖానామెట్. మనం హైటెక్ సిటీ శిల్పారామం దాటిన తర్వాత హైటెక్స్ టవర్ వస్తుంది కదా, అది ఆర్చ్, దాని నుంచి లోపలికి వెళ్తే అక్కడి నుంచి రైట్ తీసుకుంటే ఖానామెట్ అనమాట. అదంతా కూడా యశోద ఆసుపత్రి అండ్ ఆ మధ్య హెటిరో పార్థసారథి రెడ్డికి గతంలో కేసీఆర్ 30 లక్షలకే ఇస్తే రేవంత్ రెడ్డి దాన్ని క్యాన్సిల్ చేసినట్టు చేసి ఓ బోర్డు పెట్టి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని మళ్ళీ 75 లక్షలకి ఇచ్చి పడేసిండు. మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో, ఎన్ని కోట్లు తీసుకున్నో తెలియదు కానీ. సో అట్లా ఇంకా పక్కనే ముస్లింలకు చెందిన పాపం ఒక పేద కుటుంబానికి చెందిన 5 ఎకరాల భూమి గుంజుకొని వెలంబ భవన్కి ఇచ్చారు, ఆ పక్కనే కమ్మ భవన్కి ఇచ్చారు. ఇట్లా ఈ సర్వే నెంబర్ 41 అనేది మొత్తం బడా పారిశ్రామికవేత్తలకి ఒక ఇదిగా మారిపోయింది. అంతా ఆ భూమి అంతా గవర్నమెంట్ భూమి, అసైన్డ్ భూమి, పేదల భూమి. సో చాలా దుర్మార్గం, దారుణం. ఈ 41 సర్వే నెంబర్ మీద ఫోకస్ చేయాలి. ఒకవేళ హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేస్తే దాని మీద ఫోకస్ చేయాలి. ఎకరం 100 కోట్లు, ఎందుకంటే అదే పక్కనే కోకాపేట్ ఖానామెట్ ఏరియానే కదా, గతంలో వేలం వేస్తే 100 కోట్లకు పోయింది ఎకరం. సో ఇంత కాస్ట్లీ భూమి. సో కాబట్టి ఈ పేదలను దరిదాపుల్లో కూడా రాణిస్తలేరు. ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాందే రాజ్యం. దానికి అధికారులు తోడైపోయారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకోవడం, ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్స్ ఇవ్వడం. ఈ అధికారులని ప్రాసిక్యూట్ చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఈ దొంగలందరినీ లోపల వేయాలి, వీళ్ళ ఆస్తుల మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి.